అన్నమయ్య జిల్లా మదనపల్లి మున్సిపాలిటీలో డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నటువంటి దాదాపు 80 మంది కార్మికులను జూన్ 1వ తేదీ నుంచి స్థానిక మున్సిపల్ అధికారులు ఆపేయడం జరిగింది. వీళ్ళు పనులు ఆపేయక ముందు 6 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. స్థానిక ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో అనేక మార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఇప్పటికీ 2 నెలల జీతం మాత్రం జూలై మాసంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు జూలై మాసం అయిపోయి ఆగస్టు మాసం జరుగుతూ ఉంది. 10-15 రోజుల్లో మీ జీతాలు అన్నీ కూడా అంటే పెండింగ్లో ఉన్నటువంటి 4 నెలల జీతాలు కూడా తక్షణమే చెల్లిస్తామని చెప్పినటువంటి అధికారులు మాట తప్పడం జరిగింది. ఇక్కడ డైలీ వేజెస్ కార్మికులు పారిశుద్ధ్య పనులు చేయకుండా పెండింగ్లో ఉన్నటువంటి 4 జీతాలు ఇవ్వకుండా ఇంటి అద్దెలు కట్టుకోకుండా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ విషయం మదనపల్లి సబ్ కలెక్టర్ గారికి, అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా 2 దఫాలుగా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ పెండింగ్లో ఉన్నటువంటి 4 మాసాల జీతాలు ఇంతవరకు రావట్లేదు. ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డైలీ వేజెస్ వర్కర్లను పిలిపించి వారితో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి 4 మాసాల జీతాలు స్థానిక అధికారులు, జిల్లా స్థాయి అధికారులు నిర్లక్ష్య ధోరణి, వారి పట్ల సవితి ప్రేమ చూపిస్తున్నారని చెప్పి ఆరోపణ చేస్తూ విజయవాడలో ఉన్నటువంటి సిడిఎంఏ గారికి ఒక వినతిపత్రం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి కంప్లైంట్ చేయాలని చెప్పి ఉత్తరాలు రాసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి ఇక్కడ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు సిడిఎంఏ ఆఫీసులో కంప్లైంట్ చేయకముందే ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి 4 జీతాలు తక్షణమే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో సిడిఎంఏ గారికి, ఇంతకుముందు చెప్పినటువంటి అందరికీ కూడా కంప్లైంట్ చేసి స్థానికంగా ఆ రోజువారీ ఆందోళన కార్యక్రమాలకు చేపట్టడానికి ఏఐటీసీ ఎర్రజెండా ఏమాత్రం కూడా వెనకాడబోదని సందర్భంగా తెలియజేస్తున్నాం. 80 మంది డైలీ వేజెస్ కార్మికులు నిలిచిపోవడంతో మదనపల్లి పట్టణ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడతా ఉంది. పనిచేస్తున్నటువంటి కార్మికులకు పనిభారం ఎక్కువైపోతుంది. తక్షణమే మున్సిపల్ అధికారులు సిడిఎంఏ గారితో మాట్లాడి కార్మికుల సంఖ్యను పెంచుకోవడానికి అనుమతితో సంఖ్యను పెంచుకోవడానికి వారి నెల జీతాలు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సీరియస్గా ప్రయత్నం చేయాలని చెప్పి, లేకపోతే భవిష్యత్తులో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చేస్తున్నటువంటి ఆందోళనకు మీరే బాధ్యత వహించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.